నేటి పునీతులు జెరూసలేం నగర పునీత సిరిల్ గారు. మరణము గురించి జాగరూకులై ఉండుడు. ఏలయనా ఆ గడియ ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. సోమవారం మార్చి 18, 2024. మొదటి పఠనం దానియేలు గ్రంథము 13వ అధ్యాయం 1-9, 15-17, 19-30 వరకు మరియు 33-62 వచనాలు. ఆ దినములలో బబులోనియాలో యోవాకీము అను నరుడుండెడివాడు. అతడు హిల్కీయా కుమార్తె సూసన్నను వివాహమాడెను. ఆమె మిగుల అందగత్తె, దైవభక్తి కలది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మ శాస్త్ర నియమముల ప్రకారము జీవింపవలెనని నేర్పిరి. యోవాకీము చాలా సంపన్నుడు. అతనికి తన ఇంటి ప్రక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమారులు ఆ తోటలో ప్రోగయేడివారు. వారు యోవాకీమును మిగుల గౌరవముతో చూచెడివారు. తగాదాలు కలవారు యోవాకీము ఇంటికి వచ్చెడివారు. అచ్చట 2 న్యాయమూర్తులు తీర్పు చెప్పెడివారు. ఆ 7 యూదుల నుండి 2 పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారిని గూర్చి ప్రభువు, బబులోనియాలో దుష్టత్వమున్నది. న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలకున్నారు అని ముందే పలికి ఉండెను. ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజనమునకు పోయిన తరువాత సూసన్న భర్త తోటలో పచార్లు చేసిరిది. న్యాయాధిపతులు 2 ఆమె ప్రతిదినము తోటలో సంచరించుట గమనించుచుండిరి. వారికి ఆమె మీద కోరిక పుట్టెను. వారికి ప్రార్థన మీద ప్రీతిపోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిరి. కావున తగిన సమయము కొరకు కాచుకొని యుండిరి. ఒక దినమున సూసన్న అలవాటు ప్రకారము 2 చెలికత్తెలతో తోటలోనికి పోయెను. అప్పుడు అచ్చట 2 న్యాయాధిపతులు తప్ప మరి ఎవరును లేరు. వారు దాగుకొనియుండి సూసన్నను పొంచి చూచుచుండిరి. ఆ దినము చాలా వేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను. కనుక తన పనికత్తెలతో, మీరు నాకు కొంచెము చమురును పరిమళ తైలమును తెచ్చిపెట్టుడు. నేను స్నానము చేయుచుండగా తోట తలుపులు మూసి ఉంచుడు అని చెప్పెను. ఆ పని కత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగియున్న తావు నుండి వెలుపలికి వచ్చి సూసన్న యొద్దకు పరుగెత్తిరి. ఆమెతో, ద్వారములు మూసి ఉన్నవి, మనలను ఎవరును గమనింపరు. మేము నీపై మరులకొని కామాగ్నితో మాడిపోవుచున్నాము. కావున నీవు మా కోర్కె తీర్చుము. నీవు ఇందులకు అంగీకరింపవేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చెదము. ఎవడో యువకుడు నీతో నుండెనని, కావుననే నీవు పనికత్తెలను పంపివేసితివని కూటసాక్ష్యము పల్కుదుము అనిరి. సూసన్న నిట్టూర్పు విడ్చుచు, నేను ఇరకాటమున చిక్కితిని. నేను మీకు లొంగెదనేని. వ్యభిచార దోషమునకు నాకు మరణదండన విధింతురు. మీకు లొంగనేని, మీ చేతికి చిక్కుదును. కాని ప్రభువునకు ద్రోహముగా పాపము చేయుట కంటే నిర్దోషిగా మీ చేతికి చిక్కుటే మేలు అనినది. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. 2 న్యాయాధిపతులు కూడా ఆమెపై నేరము మోపుచు బిగ్గరగా కేకలు పెట్టిరి. వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి తోట తలుపులు తెరచెను. ఇంటిలోని సేవకులు ఆ కేకలు విని సూసన్నకు ఏమైనా ప్రమాదము కలిగినదేమోయని తలంచి ప్రక్కదారిగుండా తోటలోకి పరుగెత్తిరి. న్యాయాధిపతులు తమ కథనమును వినిపింపగా నౌకరులు నిశ్చేష్టులై సిగ్గుపడిరి. వారు ఆమెను గూర్చి అట్టి సుద్దులెన్నడూ విని ఎరుగరు. ఆ మరునాడు ప్రజలు యోవాకీము ఇంటి వద్ద గుమిగూడిరి. 2 న్యాయాధిపతులు సూసన్నను చంపింపవలెనను చెడు పన్నాగముతో అచ్చటికి వచ్చిరి. ప్రజలందరూ వినుచుండగా వారు, యోవాకీము భార్య హిల్కీయా కుమార్తె సూసన్నను పిలిపింపుడు అని పల్కిరి. జనులు సూసన్నను పిలిపింపగా ఆమె తన తల్లి తండ్రులతో, బిడ్డలతో, బంధువులతో వచ్చెను. ఆమె బంధువులు ఆమెను చూచిన వారందరూ కంటతడి పెట్టుకొనిరి. అంతటా ఆ 2 న్యాయాధిపతులు ప్రజల ముందట నిలిచి సూసన్న తలపై తమ హస్తములనుంచిరి. ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశము వైపు పారజూచెను. ఆ 2 ఆమెను గూర్చీట్లు కూట సాక్ష్యము పల్కిరి. మేము తోటలో పచార్లు చేయుచుండగా ఈమె తన 2 చెలికత్తెలతో అచ్చటికి వచ్చెను.
ఈమె తోట తలుపులను మూయించి ఆ పని కత్తెలను బయటికి పంపెను. అంతట తోటలో దాగియున్న యువకుడొకడు ఈమె చెంతకు రాగా, వీరు ఇరువురు కలిసి శయనించిరి. మేమప్పుడు తోటలో ఒక మూలనుంటిమి. ఆ ఘోర కార్యమును చూచి మేము వారి చెంతకు పరుగెత్తితిమి. మేము వారిద్దరు కలిసియుండుట చూచి ఆ యువకుని పట్టుకోజాలమైతిమి. అతడు మాకంటే బలవంతుడు కనుక తోట తలుపులు తెరచుకొని ఉడాయించెను. మేము ఈ స్త్రీని పట్టుకొని ఆ యువకుడెవడో చెప్పమని అడిగితిమి. కాని ఈమె చెప్పలేదు. ఇది మా సాక్ష్యము. ఆ ఇరువురు పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులునై ఉండిరి. కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సూసన్నకు మరణదండన విధించిరి. అంతట సూసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు, నిత్యుడవైన దేవా, నీకు రహస్యములెల్ల తెలియును. నీవు ప్రతి కార్యమును అది జరుగకముందే తెలిసికొందువు. నాకిప్పుడు మరణ శిక్ష పడినది. కాని నేను నిర్దోషినని ఈ నరులు దుష్టబుద్ధితో కల్లలాడి నా మీద నేరము మోపిరని నీకు తెలియను. మరి నేను చనిపోవలసినదేనా అని పలికెను. ప్రభువు ఆమె మొర ఆలించెను. జనులామెను వధించుటకు కొనిపోవుచుండగా దేవుడు దానియేలు అను యువకుని ప్రేరేపించి అతనిచే మాటలాడించెను. అతడు, ఈమె మరణము నాకు సమ్మతముగాదు అని బిగ్గరగా అరచెను. అప్పుడు జనులెల్లరూ అతని వైపు తిరిగి, మీ మాటల భావమేమిటి అని అడిగిరి. దానియేలు ప్రజల ఎదుట నిలుచుండి, ఇశ్రాయేలీయులారా, మీరెంత మూర్ఖులు! సరిగా విచారణ జరుపకయే ఇశ్రాయేలు మహిళకు మరణదండన విధింతురా? మీరు సత్యమును తెలిసికొను ప్రయత్నమును గూఢచేయరైతిరి. కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు. ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము అనెను. కనుక జనులందరూ గబగబ మొదట విచారణ జరిగిన చోటికి తిరిగి వచ్చిరి. అధికారులు దానియేలుతో, దేవుడు నీకు పెద్దల వివేచనమును ఒస్గెను. నీవు మా సరసన కూర్చుండి నీ భావమును మాకు వివరించి చెప్పుము అనిరి. దానియేలు, మీరు ఆయిరువురు న్యాయాధిపతులను వేరు చేయుడు. నేను వారిలో ఒక్కొక్కరిని ప్రత్యేకముగా ప్రశ్నింతును అని చెప్పెను. వారిని వేరుపరచిన తరువాత దానియేలు మొదటి న్యాయాధిపతిని పిలిచి, ఓయి, నీకు చెడ్డతనముననే ఏళ్లు చెల్లినవి. నీవు పూర్వము చేసిన పాపములన్నీ ఇప్పుడు నీ నెత్తిమీదికి వచ్చినవి. నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి. నిర్దోషికి మరణదండనము విధింపరాదని ప్రభువు ఆజ్ఞాపించినను నీవు నిరపరాధులను శిక్షించి అపరాధులను వదిలిపెట్టితివి. నీవు ఈ స్త్రీని స్పష్టముగా చూచితినని చెప్పుచున్నావు గదా. అట్లైన ఈ ఇరువురిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము అని అడిగెను. అతడు, మస్తకి వృక్షము క్రింద అని చెప్పెను. దానియేలు, సరే, నీ అబద్ధమేని ప్రాణములు తీయును. దేవుడు నిన్ను 2 ముక్కలుగా నరికివేయమని తన దూతకు ఆజ్ఞ ఇచ్చెను అని పలికెను. అంతటా మొదటి న్యాయాధిపతిని వెలుపలికి కొనిపోయి, రెండవ న్యాయాధిపతిని దానియేలు ఎదుటికి కొనివచ్చిరి. దానియేలు అతనిని చూచి, నీవు యూద జాతికి కాక కనానీయుల జాతికి చెందినవాడవు. ఈమె సౌందర్యము నిన్ను చెరచెను, కామము నిన్ను పెడత్రోవ పట్టించెను. నీవు ఇశ్రాయేలు వనితలను చెరచుచుంటివి. వారు భయపడి నీకు లొంగిపోయిరి. కాని ఈ యూదా వనిత నీ దౌష్ట్యమునకు లొంగదయేను. నీవు వీరిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము అని పలికెను. అతడు, సింధూరము క్రింద అని జవాబు చెప్పెను. దానియేలు, సరే, ఇట్టి బొంకు పలికి నీ కుత్తిక మీదికి తెచ్చుకొంటివి. దేవదూత తన కత్తితో నిన్ను 2 ముక్కలుగా తరుగుటకు సిద్ధముగా నున్నాడు. అప్పుడు మీ ఇద్దరి పీడవదలును అనెను. అంతటా జనులందరూ కోలాహలము చేసి తన్ను నమ్మిన వారిని రక్షించు దేవుని కొనియాడిరి. దానియేలు ఆ 2 న్యాయాధిపతులు కూటసాక్ష్యము పల్కిరని రుజువు చేసెను. కనుక ప్రజలు వారి మీద విరుచుకపడిరి. కూట సాక్ష్యము పల్కిన వారు నిందితునకు ఎట్టి శిక్ష పడునో అట్టి శిక్షనే అనుభవింపవలెనని మోషే ధర్మశాస్త్రము శాసించుచున్నది. కనుక వారు ఆ 2కి మరణదండన విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధి అయిన వనిత ప్రాణములు దక్కెను. ఇది ప్రభువు వాక్కు.